హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. హౌస్ అంతా శోకమయంలో ఉన్నారా? హౌస్ అంతా ఎందుకులేండి, నిఖిల్ అండ్ పృథ్వీ శోకమయంలో ఉన్నారా ఆఫ్టర్ సోనియా ఆకుల ఎలిమినేషన్ అంటే అంత లేదు అక్కడ. నేను అదే ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. నిఖిల్ అదే లేదు, 2-3 నిమిషాలు అంతే, పెద్ద మ్యాటర్ ఏం లేదు. నెక్స్ట్ కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతున్నాయి. మంచి ఇంపార్టెంట్ డిస్కషన్లు జరిగే మాట, లైక్ నిఖిల్ ప్రేరణ మధ్యలోని వీళ్ళది కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే సోనియా గారు జంప్ కాబట్టి. యష్మి సోనియా గురించి కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు, అవి మాట్లాడుకుందాం. నైనిక చూస్తే లైవ్లో చిరాకు వస్తుంది. ఇప్పుడనే కాదు, ఆమె 2 వారాల నుంచి అసలు డ్యూల్ ఫేసెస్ కూడా కాదు, ఒక 5-6 రకాల ఫేస్లు అని చెప్పొచ్చు. ఒకళ్ళ దగ్గర ఒకటి, ఇంకోళ్ళ దగ్గర ఒకటి, అసలు ఆమె ఫ్లిప్ చేస్తూనే ఉంది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో నాకు ఎందుకో ఆమె జంప్ అయిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆట లేదు, ఏమీ లేదు. సోఫాలో కూర్చొని, బెడ్ మీద కూర్చొని ఆ బొమ్మను పట్టుకొని నొక్కడం తప్ప ఏమీ లేదు. ఒకళ్ళ మాటల దగ్గర ఇంకోళ్ళ మాటలు ఇంకోళ్ళకి మార్చి చెప్పడం చాలా వరస్ట్గా ఉంది. అలాగే ఎస్విఎల్లో ఎందుకో మిస్ అయ్యేటట్టుంది. ఎందుకంటే విష్ణుప్రియ ఎవరో నైనికకి నామినేట్ చేసేటట్టు కాదు, నామినేట్ చేస్తుందంటే చెప్పింది కూడా. ఇంకోటి ఈ సీజన్లో చిరాకు వచ్చేది ఏంటంటే నామినేషన్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఈ వీక్ ఎవరిని వేయాలి, నీ లిస్టులో ఎవరు ఉన్నారు విత్ రీజన్స్. అంత మైక్లో గుసగుసలు కూడా కాదు, డైరెక్ట్గా చెప్తున్నా కూడా బిగ్ బాస్ ఏమనట్లేదు. ముఖ్యంగా ఎస్విఎన్ బ్యాచ్ అయితే మరీ దారుణం, క్లియర్గా మాట్లాడేసుకుంటున్నారు అన్నమాట. నామినేషన్ 1, నామినేషన్ 2, బ్యాకప్ పర్సన్ ఎవరు, పాయింట్స్ ఏంటి, నువ్వెవరికి వేస్తావు, నేను ఎవరికి వేస్తాను, ఏందో. అలాగే మనకంటే జైలుకి వెళ్ళిపోయాడు, అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్లు జరిగాయంటే కొన్ని జరిగాయి, చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ కాన్వర్సేషన్లు. మనం మంచి నీట్గా స్టోరీలో చెప్తే మీరు మీ పనులు చేసుకుంటూ జస్ట్ వింటే సరిపోద్ది అనుకుంటున్నా. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, చాలామందికి రికమెండేషన్స్కి వెళ్తుంది. టైం 4 అయింది, ఈ వీడియో అయ్యి మీకు అప్లోడ్ అయ్యేసరికి ఇండియా టైం 5:30, యూఎస్ కెనడా వాళ్ళకి పర్లేదు, పాపం వాళ్ళకే హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. చాలామంది అడిగారు, భయ్యా కొంచెం మార్నింగ్ 10కి 11కి అప్లోడ్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తారు కదా అని. బట్ ఈ టైంలో ఎక్కువ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి పాపం లైవ్ ఉండదు కాబట్టి, అందుకే వెంటనే చూసి రికార్డ్ చేసి అది నోట్ చేసుకుని చేస్తే కొంత టైం పడుతుంది. ఐ హోప్ నా ఎఫర్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఓకే, ఇంక సుల్లాపేద్దాం. సోనియా ఆకుల గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నుంచి ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ మణికంఠ వచ్చి హౌస్ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే సేవ్ చేశారు కదా. సేవ్ చేసినా చేయకపోయినా మనోడు సేవ్ చేస్తారు, ఎందుకంటే ఓటింగ్లో మనోడేం లీస్ట్ కాదు. సీక్రెట్ రూమ్లో పెడదాం అనుకున్నారు, మిస్ఫైర్ అయింది, ఇంక జైల్లో పడేశారు. హౌస్ అందరికీ చాలా థ్యాంక్స్, నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు, ఐ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్. ఓకే, మళ్ళీ నామినేషన్లో పడతాయి, ఇవేం పెద్ద పంచేం కాదు. ఇప్పుడు ఇవన్నీ అంటారు నామినేషన్లో ఫసక్. విష్ణుప్రియ ఏమో నబీల్తో మాట్లాడుతుంది అన్నమాట సోనియా ఆకుల గురించి. నేను నీకు 5 నిమిషాలు ఫ్రీ ఇచ్చానంటే, స్పేస్ ఇచ్చానంటే నా స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కాదన్నదిరా. అప్పటి నుంచి నేను ఆమె దగ్గరకు కూడా వెళ్ళారు, దరిదాపులు కూడా ఆమంటే అప్పటి నుంచి నాకు భయం అంటే నబీల్ అంటాడు. మేబీ ఆ 3 మెంబర్స్ ఆ గ్రూప్ది ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది, నెగిటివ్గా వెళ్ళి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు మరి విష్ణుప్రియకి. ఆ ముగ్గురులోని ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరూ బాగానే కనబడ్డారు, ఈమె కనబడలేదు, సో అది ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోయి ఉంటుందని. పృథ్వీ ఏమో మనకంటని దద్దోచనం అంటే ఏంటంటే, నార్మల్గా అడిగితే మనోడు ఓవర్ థింక్ చేసి పృథ్వీని ఓవర్ థింక్ చేసి అంటాడు, అది కామెడీ. కర్డ్ రైస్ లాగేరా, కొంచెం తాలింపు వేస్తారు, నీకు పాజిటివ్గా చెప్పిందిరా, చాలా స్వీట్గా క్యూట్గా, ఓవర్ థింక్ చేయకండి. అక్కడ మనోడే ఓవర్ థింక్ చేయాలి, మామూలుగా అడిగాడు దద్దోచనం అంటే ఏంటని. కన్నడ పర్సన్ కదా, తెలియలేదు అదేంటని. నబీల్ ఏమో ఇక్కడ మంచిగా మోటివేట్ చేస్తాడు మణికంఠ, బాగా అనిపించింది. నబీల్ చెప్పిన ప్రతి అక్షరం సత్యమే, కానీ మణికంఠ పాటించడు, అదే కదా బాధ. ఏం చెప్పాడు చూద్దాం. మాట్లాడినప్పుడు చూసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు, అది అవ్వదు. ఇక్కడ కొంతమంది ఫేవరెట్స్ పోతారు, అందరికీ చిన్న పాయింట్స్ వాళ్ళు నామినేషన్కి వేసేస్తారు. సో నువ్వు పెట్టిన పాయింట్ నువ్వు క్లారిటీగా ఉండు, కన్ఫ్యూజ్ అవ్వక, అందరూ మన అని చెప్పి అందరికీ చెప్పేసుకోక, ముఖ్యంగా నీ నెగిటివ్ పాయింట్స్ అస్సలు చెప్పక నువ్వు మంచిగా పాయింట్స్ పెడతావు. నాకు సార్ కూడా అదే చెప్పారు కదా, నీ స్టాండ్ నువ్వు తీసుకో, పర్ఫెక్ట్ పాయింట్స్ ఇవి. కానీ ఆయన ఫాలో అవ్వడు కదా, ఆయనకి ఏంటంటే ఫికిల్ మైండెడ్ మెంటాలిటీ అన్నమాట. మైండ్లో ఒక 10-20 రన్ అవుతాయి, ఈయన చెప్పిన పాయింట్లు కూడా వెళ్తాయి, తర్వాత ఇంకోళ్ళు చెప్పిన పాయింట్లు వెళ్తాయి, అన్ని క్లబ్ అయిపోయి చివరికి మిక్సర్ అయిపోద్ది. నాకు నీలో 2 to 3 తప్పులు కనబడ్డాయి, సో ఆ 0 టాస్క్లో అందుకే నేను వేస్తాను. అలాగే నీకంటూ ఒక స్టాండ్ తీసుకొని చెప్పి వివరంగా క్లియర్గా చెప్పాడు. మనకంటే అంటాడు, నాకు ఇందాక ఎన్ని ట్యాక్స్ పడ్డాయిరా అని అడుగుతాడు అనమాట. నేను కూడా ఫస్ట్ అది విన్నప్పుడు సాటర్డే 0 ట్యాక్స్ ఏమనుకున్నా, బట్ సండే కూడా ఒక నెగిటివ్ ట్యాక్స్ పెట్టారు కదా ఫిష్ బౌల్లో, దాని గురించి అడిగితే నవీల్ నాకు గుర్తులేదురా అంటే, నాకు చాలామంది వేసినట్టున్నా, నాకు బాధ అదేరా, నాకు ఏం గుర్తుంది, అదో నామినేషన్లో కూడా నాకు ఎవరు వేసారో కూడా తెలియదు, నేను ఎవరికి వేసారో కూడా గుర్తుండదు, అందుకే నేను రివెంజ్ నామినేషన్ చేయను అని చెప్పి చెప్పుకుంటారు అన్నమాట.
నబీల్ ఏమో నీకు ఈ హౌస్లో ఏది తీసుకోవాలనుకుంటున్నావో అదే తీసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య గారు ఉంటారు, నాకు ఆయన బోల్ చెప్తారు, బట్ అందులో నాకేం తీసుకోవాలనిపిస్తుందో నాకు అదే తీసుకుంటే నువ్వు కూడా అలాగే చేయి, సలహా ఇస్తున్నాను కాదని చెప్పి చెప్తారు. నీ డెసిషన్ నువ్వు తీసుకో, సాక్రిఫైస్ మ్యాక్స్ చేయక కాంట్రబట్ అయితే తప్ప నువ్వు సాక్రిఫైస్ చేయడం కూడా మొన్న నాకు నచ్చలేదు. ఎందుకంటే యువర్ కాన్ఫిడెంట్ ప్లేయర్, బట్ నువ్వు అలా సాక్రిఫైస్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అందరికీ అన్నీ చెప్పేసుకోకరా అని చెప్పి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఇన్పుట్స్ అనుకోండి బాగా చెప్పాడు. మనకంటే తీసుకుంటే బాగున్నా, బట్ చూద్దాం మరి గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇన్పుట్స్ ఏమైనా హెల్ప్ అవుతున్నాయా నబీల్ ఇచ్చిన ఇన్పుట్స్, లేకపోతే నబీల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు నబీల్కే పొడిసేస్తాడంటే పొడిచినా ఆశ్చర్యపోవట్లేదు. బట్ నాకు నామినేషన్లో లిస్ట్ తెలుసు కాబట్టి మనోడు ఒకరికి వేసింది మాత్రం నైనికాకి, ఆమె డిజర్వ్డ్ వెళ్ళండి, ఎందుకంటే ఆమె ఇంకా దారుణమైన బ్యాక్ పిచ్చింగ్లు చేస్తుంది. మాట్లాడదాం. తర్వాత ఏమో నైనిక ఏమో ప్రేరణకు చెప్తుంది అన్నమాట, నాకు ఒకళ్ళు ఉన్నారు నామినేషను, కానీ నాకు పాయింట్స్ ఉన్నాయి దాని మీద. అంటే ప్రేరణ నాకు తెలియట్లేదు లేదురా, నాకు ఎవ్వరు పాయింట్స్ లేరు, పెద్ద నోట్ వర్తి పాయింట్స్ లేవు, ఆలోచిస్తున్నది అంటే నైనిక అంటది, చిన్న పాయింట్స్ కూడా నువ్వు ఎలా పెడతావో దాన్ని బట్టి ఉంటుంది, ఇక్కడ అందరివి పెద్ద పెద్ద పాయింట్లు ఉండవు కదా నైనిక అంటది. నేను యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ నిఖిల్ అండ్ సోనియా నబీల్ డెసిషన్ది. నేను అప్పుడు రియాక్ట్ అవ్వకుండా తర్వాత నైట్ వెళ్ళి నిఖిల్తో మాట్లాడాను కదా, అండ్ సీతది కూడా ఆ హ్యామర్ టాస్క్ ఉంది కదా చీఫ్ సెలక్షన్ది, అప్పుడు కూడా నేను హ్యాపీ ఫీల్ అవ్వలే, ఆ డెసిషన్ నచ్చలే, బట్ అంత రియాక్ట్ అవ్వలేదు కదా. నాగార్జున గారు నాకు దాని గురించి చెప్పినట్టున్నారు, టేక్ ఏ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని. పర్ఫెక్ట్, ఇదేనే కదా, ఆమె ఎక్కడ కనబడట్లే, ఒక ప్రాపర్ వాయిస్ అవుట్ పక్కన పెట్టండి, అసలు గుంపులో గోవిందంలానే ఉందన్నమాట. జస్ట్ ఒక బెడ్ దగ్గర సోఫా దగ్గర బొమ్మ పెట్టుకొని ఉండడం తప్ప ఒక టాస్కుల్లో కానీ గ్రూప్ డిస్కషన్లో కానీ ఏదైనా ఇష్యూ అయితే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ కానీ అసలు ఏం లేదు. అసలు ఏమి ఫస్ట్ 3 డేసే నాకైతే ఆమె కనబడ్డారు లిటరల్గా, నాకైతే అస్సలు కనబడట్లేదు. మీకు ఏమనిపించింది చెప్పండి. ప్రేరణ ఏమో నిఖిల్ ఆర్ యష్మి చెప్పారంట దట్ సోనియాకి ఫేవరెట్ ప్రేరణ అని. అది నాకు హట్ అయ్యింది. అంటే ఎందుకు హట్ అయిందంటే ఆమె వెళ్ళిపోయింది కదా అందుకు. బికాజ్ నేను కూడా అలాగే కనెక్ట్ అయ్యా ఆమెతో. 2nd and 3rd వీక్ ఆమెలో నేను ఒక మంచి హార్ట్ చూశాను, వెరీ ప్యూర్డ్ హార్ట్ అది. బట్ నామినేషన్లో ఆమె అటాకింగ్ మోడ్లో వెళ్తుంది అండ్ పర్సనల్గా కొన్ని పాయింట్లు తెచ్చి ఇన్సల్టింగ్గా మాట్లాడితే అది నాకు అది నచ్చదని చెప్పి. కరెక్ట్, ప్రేరణ ఏ విషయమైనా పర్ఫెక్ట్గా డీకోడ్ చేస్తుంది, ఎవరిదైనా సరే, సోనియా ఆకుల గారిదైనా నిఖిల్దైనా ఎవరిదైనా సరే. ఈరోజు నిఖిల్ది కూడా క్లియర్గా చెప్తుంది, నిఖిల్ దానికి సేఫ్ ప్లేతో ఇటు తిప్పి అలా తిప్పాడు కానీ మసాలా దోశ మాడిపోయిన మసాలా దోశని ఇటు అటు తిప్పినట్టు ప్రేరణ అయితే పర్ఫెక్ట్గా చెప్పింది. అక్కడికి వెళ్దాం, మంచి బాగుంటుంది ఆ కాన్వర్జేషన్. నెక్స్ట్ ఎస్విఎన్ నార్మల్ డిస్కషనే, సొల్లు డిస్కషన్ నామినేషన్ గురించి, ఎవరు నామినేట్ చేయలేదని. ఎస్విఎన్లో సోనియా ఎన్నపోతుంది, ఎందుకంటే ఈ సీతకి విష్ణుప్రియకి అంత ఎక్కట్లే ఎవరు నైనిక. దానికి రీజన్ ఎందుకంటే నైనిక మరీ దారుణంగా ఉంది. విష్ణుప్రియ నైనికని నామినేట్ చేద్దాం అనుకుంటుంది ఈ వీక్. ఏం చెప్తుందంటే విష్ణుప్రియ సీతకి, నబీల్ విషయంలో కక్ష పెట్టుకుంటే 2 డేస్ అది నాకు నచ్చలేదు, అండ్ అలా చెప్పి నబీల్ని నేను నామినేట్ చేస్తా ఫర్ దట్ ఫుడ్ పాయింట్, ఎందుకంటే ఆ సంచాలక డెసిషన్ రాంగ్ అవడం వల్ల వీళ్ళకి లగ్జరీ టాస్క్ దొరకలేదు కదా, అది హర్ట్ అయిందండి విష్ణుప్రియ. బట్ నాకు ఓవరాల్గా చూస్తే ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఇష్యూస్ విత్ ప్రేరణ, యష్మి, పృథ్వీ. నిఖిల్ మీద నాకు ఉన్నాయి, బట్ చీఫ్ కాబట్టి చీఫ్కి వేయకూడదు అంటారు కాబట్టి ఇంకా అది పక్కన పెట్టేస్తే. బట్ అలాగే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మణికంఠ అండ్ ఆదిత్యం. ఐ జెన్యూన్లీ ఫెల్ట్ నైనికాకి నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీక్ నాకు అస్సలు నచ్చలే, ఆమె కోసం ఏడిచా చూడు, నాకు అప్పడం ఏదో టాస్క్లో హార్ట్ ఇరిచిందంటే ఆమె నచ్చలేదంట. అండ్ రీజన్ కూడా ఉంది విష్ణుప్రియకి ఎందుకు నైనిక నచ్చలేదు అనేది చెప్తుంది. తర్వాత సీత ఏమో వెరీ సింపుల్ రా, నువ్వు తనతో నైట్ కూర్చొని చెప్పే వర్డ్స్ అనేది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చెప్పు, నామినేట్ చేయడం రాంగ్ ఏం కాదు, చెప్పి క్లియర్గానే. నేను ఆ చీఫ్ సెలక్షన్ టాస్క్లో కూడా నైనికని క్లియర్గా చెప్పారా ఎందుకు తను తీసేస్తుందని అని చెప్పి. ఐ థాట్ ఆమె ఆ ఓల్డ్ క్లాన్లోనే ఉంటుందని, బట్ ఆమె అప్పుడు హట్ అయింది. అదంతా ఓకే కానీ బట్ ఐ వాంట్ టు నో తనకి హ్యామర్ వచ్చినప్పుడు నాకు ఇవ్వకుండా సోనియాకి ఎందుకు ఇచ్చిందని చెప్పి, నాకు దానికి జస్టిఫికేషన్ ఇస్తే సరిపోద్దని చెప్పి దీనికి ఒక టుప్పాస్ జస్టిఫికేషన్ ఇస్తే తర్వాత నైనిక మామూలుగా ఉండదు. విష్ణుప్రియ అంటేదంటే నాకు ఇలా చెప్పాలి నైనిక వాంట్ టు నామినేట్ యూ టుమారో అని చెప్పి. తర్వాత మన బీబీ ఎడిటర్ మై ఇంకో స్క్రీన్ పే తీస్తారు ఎక్కడికి, యష్మి నిఖిల్కి. ఇక్కడ యష్మి చాలా మంచి విషయాలు మాట్లాడుతుంది సోనియా ఆకుల గురించి, ఆమె వింటే బాగుండు. ఎలా అంటారు, ఏమంటుందంటే, నాకు తెలిసి అట్లీస్ట్ ఈ వీక్ తను బాగా ఆడిందిరా, ఈ వీక్ నేను 90% ఆమెని నామినేషన్లో వేసేదాన్ని కాదు ఒకవేళ ఉండుంటే, బికాజ్ నాకేం రీజన్స్ లేవు ఆమెతో. ఫుడ్ గేమ్లో కూడా షీ గేవ్ 100%, నా బాల్ గేమ్ కూడా నాకన్నా బాగా ఆడింది, బాగా ఒప్పుకుంటుంది యష్మి, అది మెచ్చుకోవాల్సింది.
నేను ప్రేరణకు కూడా అదే చెప్పా, సోనియాని ఈసారి నామినేట్ చేయడం కష్టం, బికాజ్ ఈసారి నాకు ఎక్కడ దొరకలే నామినేట్ చేయడానికి అని. బట్ తను ఎక్కడ తప్పు చేసిందంటే, మీ ముగ్గురు గ్రూపిజము నేను జడ్జ్ చేయను, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఒక మాట చెప్తుంది కదా నామినేషన్లో, అది ఈజీగా చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ నామినేషన్లో వేరే అంటే ఆమె ఏం చెప్తుందంటే, నామినేషన్లో ఒక పాయింట్ చెప్తుంది కదా, ఆ పాయింట్ కరెక్ట్గా ఉండదు, అదే పాయింట్ వేరే నామినేషన్లో కానీ వేరే సిచ్యువేషన్లో కానీ అది కాంట్రడిక్ట్గా ఉంటుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నబీల్ మాట ఏంటంటే, ఫస్ట్లో బాగా సపోర్ట్ చేసింది నబీల్ని. ఫస్ట్ వీక్లో ఇంట్లో వాళ్ళతో అందరిగా బాగా మాట్లాడతామన్నది. ఆ రోజు అంత రచ్చ చేసింది నన్ను చీఫ్ సెలెక్షన్ అప్పుడు, నువ్వు నైన్గా నన్ను చీఫ్ సెలెక్ట్ చేసినప్పుడు గేమ్ బాగా ఆడతామన్నది. మొన్న నామినేషన్లో ఏమన్నదిరా, నువ్వు ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు అన్నది, గేమ్ ఆడలేదు అన్నది. అక్కడ దొరికిపోయింది కదా, ఇలాంటి ఫ్లిప్పింగ్ దగ్గర బ్యాడ్ అయ్యి ఉంటుంది అని చెప్పి నిఖిల్కి చెప్తుంది. ఫస్ట్లో నబీల్కి సపోర్ట్ చేసినప్పుడు నీకు అంత తెలియదు కదా, అప్పుడు సపోర్ట్ చేసావు, 2 వీక్స్ అయిన తర్వాత ఇంకా పెరగాలి కదా, ఎందుకంటే నేను గేమ్ ఇంప్రూవ్ అయింది కదా చెప్తే, నిఖిల్ అంటాడు ఆపోజిట్ పర్సన్ అలా ఉంటే, అంటే ఆపోజిట్ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోతే ఆమెకి ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇంకా డిఫెండ్ చేస్తున్నాడు మనోడు. యష్మి అంటే ఆపోజిట్ పర్సన్ వదిలే, ఒక పర్సన్ ఇంప్రూవ్మెంట్ తెలియదా ఒక ఇంట్లో ఉన్నప్పుడు, అంతే పర్ఫెక్ట్ ఆన్సర్. అలా అయితే ఫస్ట్ వీక్ నుంచి ఆ ఫస్ట్ వీక్లో నువ్వు మాట్లాడిన తప్పు నబీల్ గురించి కరెక్ట్ అయితే, అదైనా రాంగ్ అయి ఉండాలి, ఇదైనా రాంగ్ ఉండాలి. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది. నిఖిల్ ఏమో నబీల్ది నిఖిల్ ఇప్పుడు సోనియా ఎందుకు ఒక విషయంలో హట్ అయిందండి, నబీల్ విషయంలో నామినేషన్ ప్రాసెస్లో చెప్తాడు. నబీల్ది నామినేషన్లో ఒక పాయింట్ హట్ అయింది. ఆ ఎక్టాస్క్లో నబీలు నువ్వు ఎందుకు వాళ్ళని పంపుతావు అన్నప్పుడు వాళ్ళని అడుగు, నేను ఎందుకు వాళ్ళ స్టాండ్ తీసుకుంటా అని అన్నదంట సోనియా. అప్పుడు నబీల్ అన్నాడు, మరి నువ్వెందుకు ఫస్ట్ వీక్ నా స్టాండ్ తీసుకున్నావు అన్నాడంట. పర్ఫెక్టా కదా, అంతే కదా. ఫస్ట్ వీక్ అసలు నీకు సంబంధం లేని ప్రాసెస్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు, సేమ్ పాయింట్. ఆ మాటకి బాగా హట్ అయింది, నేను కూడా విన్నాను లైవ్లోనే, హట్ అయింది అది చెప్తున్నాను. లాస్ట్ నామినేషన్లో కూడా నబీల్ కావాలని నామినేషన్ చేశాడు ఆ ముందు టాస్క్లో, ఎందుకంటే ముందు టాస్క్లో గ్రడ్జ్ ఉంది నబీల్కి, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి అందుకే నామినేషన్లో సోనియాని తెచ్చాడని చెప్పి నిఖిల్ చెప్తున్నాడు. యష్మి అంటది, ఐ రియల్లీ డోంట్ నో తన మిస్టేక్ మరి ఎక్కడ చేసిందో మీకే తెలియాలి అంటే, నిఖిల్ అంటాడు మిస్టేక్ ఏంటంటే ఏదైనా తన ముఖం పైన చెప్తుందిరా, అది మిస్టేక్ అంటే. యష్మి ఆ నేచర్ అయితే అస్సలు తప్పు కాదురా, సీతకి నేను ఈరోజు అదేగా చెప్పా, ఏమున్నా ముఖం మీద చెప్పేస్తాను, అదైతే కాదు అంటే. మీ 3 మెంబర్స్ రీజన్ అయితే ఉంది, తన మీ దగ్గర గేమ్స్ చేంజ్ అయ్యింది అనే ఇంప్రెషన్ అయితే, తన వల్ల మీ ఇద్దరు గేమ్ మారుతుంది అనే ఇంప్రెషన్ అయితే హౌస్ మొత్తానికి వచ్చిందని చెప్పి యష్మి చెప్తుంది. ఎందుకంటే యష్మికి కూడా ఉంది ఆ పాయింట్, అది కూడా చెప్తుంది. నాకు కూడా మొన్నటి వరకు ఉంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం చేంజ్ అయిందని చెప్పి. బట్ హౌస్ మేట్స్ కూడా మిస్టేక్ ఉందిరా, చాలా హేట్రెడ్ చూపించారు ఆమె మీద, పాపం అంత అవసరం లేదని చెప్పి యష్మి అంటుంది. యాక్చువల్గా యష్మికి కూడా చాలా హేట్రెడ్ ఉంది. అసలు కామెడీ ఏంటంటే యష్మికి సోనియాకే పెద్ద గొడవ అయింది కదా ఈ వీక్లో. బట్ వన్స్ వీళ్ళిద్దరు ఒక క్లాన్కి వచ్చాక నిజంగానే ఆర్గానిక్గా కలిసారు, జెల్ అయ్యారు కూడా బాగానే ఉంది. సో ఈమె అర్థం చేసుకుంది, ఈమె కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. బట్ వేరే వాళ్ళకి తెలియదు కదా, వేరే వాళ్ళు వేరే క్లాన్లో ఉన్నారు కాబట్టి అలానే కనపడుతుంది, ఎందుకంటే యష్మికి కూడా అలానే కనపడింది కదా. సో అందుకు హేట్రెడ్ వచ్చింది, ఈమెకి అర్థం కాలేదు, హౌస్ మేట్స్ అందరూ మిస్టేక్ చేశారన్నట్టు అనిపించింది. బట్ షీ డిజర్వ్డ్ ఇట్, ఎందుకంటే తను చేసిన ప్రవర్తన బట్టి హౌస్ మేట్స్ అందరికీ అలా అనిపించింది, హౌస్ మేట్స్ అయిన ఆడియన్స్కి కూడా అలాగే అనిపించింది. ఇప్పుడు హైలైట్ డిస్కషన్ ఎవరు, ఎస్విఎన్ బ్యాచ్. వీళ్ళు చూస్తే ముఖ్యంగా నైన్కి అది మామూలుగా ఉండదు. నైన్కి ఏమంటుందంటే, మీ ఇద్దరి మధ్య వాల్ బ్రేక్ అవుతుందని నేను హ్యామరు సోనియాకి ఇచ్చానంట. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ చెప్పాడండి, ఏంటి సీతనే చీఫ్ చేద్దామని చెప్పి. అందుకే ఒకవేళ సోనియా చేతిలో సీత తీసుకుంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ కలుస్తుందని చెప్పి హ్యామర్ ఇచ్చిందండి. అది సొల్లు రీజన్. ఆమె హర్ట్ అయింది, ఎందుకంటే దాని ముందు సీత నైన్కి రిమూవ్ చేస్తుంది కాబట్టి. నేనైతే అది అనుకుంటున్నా, బికాజ్ నిఖిల్కి నేను చెయ్యాలని ఉంది, సో తను నిన్ను కొట్టడం అని నాకు తెలుసు, అండ్ మీకు ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అవుతుంది. అదే కదా, అదే చెప్తున్నా. సీత అంటే సీత అయితే అస్సలు కన్విన్స్ అవుతాను పాయింట్స్తో, నాకైతే సోనియా చేతిలో తీసుకోవాలి లేదురా అని చెప్పి క్లియర్గా చెప్తుంది. నైన్గా అంటది, నాకు అప్పుడు క్లారిటీ ఈమె ఏమైనా తప్పు చేసినా ఫ్లిప్ చేసినా కన్వీనియంట్గా చేసేసి అటుపక్క పర్సన్ వచ్చి అడిగినప్పుడు ఏమోరా నాకు గుర్తు లేదు, క్లారిటీ లేదు, మర్చిపోయా. అదూర్ సినిమాలో మూవీ డైలాగ్ ఉంటుంది కదా, అలాగా నాకు అప్పుడు క్లారిటీ లేదు, ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ టు సంబడి, సో అలా ఇచ్చేసాను, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. సింపుల్ 2-3 డైలాగులు, నా ఇంటెన్షన్ అది కాదు, గుర్తులేదు, మర్చిపోయా. విష్ణుప్రియ ఏమో నైన్గా అంటది,
నువ్వు ఇక్కడ విష్ణుప్రియకి హట్ అయిందంట. నువ్వు నిన్న మన లిజనింగ్ గేమ్ పెట్టారు కదా, సౌండ్ వినిపించి బోర్డు మీద రాయమన్నాలో, అక్కడ ఈ పాప ఒక మాట అన్నది ఒక చెప్తున్నా మామూలుగా, నువ్వు నిన్న మన టీం వాళ్ళకి బుర్ర లేదన్నావు కదా, అది నాకు నచ్చలేదు. వీళ్ళు స్పెల్లింగ్లు తప్పు రాసేసినప్పుడు అన్నది అయ్యో బాబోయ్ మా టీం వాళ్ళకి అస్సలు బుర్ర లేదని. అది రాంగ్ కదా, ఇంకేదో పెద్ద బుర్ర ఉన్నట్టు. సో ఆబ్వియస్గా విష్ణుప్రియ అట్ అయింది, అదే చెప్తుంది. ఇక్కడ కూడా నైన్గా ప్లేట్ తిప్పేస్తుంది, నేను అనలేదే, నాకు గుర్తు రావట్లేదు. సో నేను అనలేదు కాబట్టి నేను ఐ కాంట్ డిఫైండ్, ఐ డోంట్ డిఫైండ్, బట్ నాకైతే గుర్తు రావట్లేదు, నేను నబీల్కి అన్నాను అంటే విష్ణుప్రియ అంటుంది, లేదు నబీల్కి ఇంకా డెసిషన్ తీసుకోలేదు, నేను బోర్డు మీద రాసినప్పుడు నువ్వు అన్నావు నాకు బాగా గుర్తు అంటే నేను డిఫెండ్ చేయలేను రా అప్పుడు నీతో, ఎందుకంటే నాకు గుర్తు రావట్లేదు అంటే. కన్వీనియంట్ ఆన్సర్, గుర్తు రావట్లేదు అంటే గొడవే లేదు. బట్ విష్ణుప్రియ అయితే ఫుల్ క్లారిటీ ఉంది, అది నాకు చాలా హర్ట్ అయింది, ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడిందని చెప్పి. తర్వాత ఏమో ఇక్కడ చాలాసేపు డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఏంటంటే అది చెప్తే మీకు చిరాకు వస్తుంది. సమ్మరీ ఏంటంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి డేటా అంటేనేంటి, ఇది ఎక్కువైపోయి ఐటీ ఎక్కువైపోయి మాటలు ఎలా లీక్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వెళ్ళి నిఖిల్ కోడ్ చెప్తుంది, ఎవరు నైనిక, విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీ కోడ్ చెప్తుంది, పృథ్వీ వెళ్ళి నైనిక కోడ్ చెప్తాడు. చెయ్యమ్మ స్త్రీలింగ్ పుల్లింగ్ స్త్రీలింగ్, బేసిక్గా ఏ లేదు. విష్ణుప్రియ నైనిక ఇద్దరు చేసేది రాంగే, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ క్యారెక్టర్లే బ్యాడ్ అవుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే తెలిసిపోతుంది ఎవరు ఫ్లిప్ చేస్తున్నారు, ఎవరు నారదల్లా ఉంటున్నారని చెప్పి. దాని గురించి వీళ్ళే డిస్కస్ చేసుకుంటున్నారు కామెడీగా. వీళ్ళిద్దరూ 3 పవర్ పఫ్ గర్ల్స్ చేత అయితే అలా చెప్పలేదు నేను ఇప్పటి వరకు చూసిన దాని వరకు. వీళ్ళు ఇక్కడ వరకు చేసిన గాసిప్స్ ఇప్పుడు విష్ణుప్రియ ఎలా ఉంటుందంటే నేనేమి చెప్పను పృథ్వీకి అన్నట్టుండి పృథ్వీకి చెప్పేస్తుంది. ఈ అమ్మాయి నైనిక మన మధ్యలోనే ఉంటారా ప్రామిసర్ అని చెప్పి నిఖిల్కి చెప్పేస్తుంది. నిఖిల్ ఏం చేస్తాడంటే రేలంగమావ టైప్ కాబట్టి నిఖిల్ మళ్ళీ వీళ్ళకే చెప్తాడు. సో అలా తెలిసిపోతుంది. అలాగే పృథ్వీ కూడా చెప్పేశాడు అనమాట, మీ వాళ్ళు ఇలా వచ్చి చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలిసిపోతుంది ఇద్దరు దొంగలే. దీని గురించి డిస్కషన్ 20 నిమిషాలు. నాకు అనిపించింది భలే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ డిస్కషన్ల గురించి అని చెప్పి. బ్యాక్ బిచ్చింగ్ వీళ్ళు చేసుకుంటారు, లీకేజీలు కూడా వీళ్ళు ఇచ్చుకుంటారు. వీళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు నేను చెప్పలేదురా అని. అది ఇప్పుడు సమయం ఆసనమైంది, మనకంట జైలుకి వెళ్ళిపోయాడు కూడా. వెళ్ళిపోయినప్పుడు సీత చెప్తుంది ఓవర్ థింక్ చేయకు మనకంట అంటే, మనోడు వెళ్ళి అక్కడ చేసేది అది ఓవర్ థింకే చేస్తాడు, కెమెరాలతో చాలాసేపు మాట్లాడుకుంటాడు. ఈ వీక్ నేను సేవ్ అయ్యా, నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా, డేంజర్ జోన్లో ఉన్నట్టుగా బాధపడాలా, లేకపోతే రేపు నామినేషన్లు పడతాయని చెప్పి టెన్షన్ పడాలా అని చెప్పి ఆలోచించుకుంటాడు. బిగ్ బాస్ని కాసేపు పొగుడుకుంటాడు. బిగ్ బాస్ నిజంగానే డైరీలో ఫీల్ అయ్యి తెగ రాసేస్తున్నాడు గాలిలో గీతలు. బిగ్ బాస్ అనుకున్నాను నేను నీకు అలా దొరికానురా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ నైనిక అయిపోయింది కదా, నిఖిల్ గురించి కాసేపు ముందే బ్యాడ్గా మాట్లాడుతుంది విష్ణుప్రియ సీత దగ్గరికి వచ్చి. ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వచ్చి సూపర్ పాజిటివ్, నేను నీకు మంచి ఏమంటారు ఫ్రెండ్ లాగా అన్నట్టు మాట్లాడుతుంది పాపం. సేమ్ మణికంఠది కూడా అంతే. మణికంఠ అవుట్ ఆఫ్ సైట్ ఉన్నప్పుడు మణికంఠ గురించి రాంగ్గా చెప్పి మణికంఠ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మంచిదాన్ని, మిగిలిన హౌస్మేట్స్ నేను వేరేలా అనుకున్నారు అన్నట్టు చెప్తుంది. చాలా రాంగ్ ఏం ఆడుతుంది ఈ పిల్ల. ఎంతమంది గమనిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లైవ్లో చూసిన వాళ్ళకి దరిద్రం అర్థమవుతుంది. మెయిన్ ఫుటేజ్లో అసలు అది పోర్షనే ఉండట్లేదు, ఎందుకంటే ఏమి స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కాబట్టి. బట్ ఈ ఫ్లిప్పింగ్లు, ఈ బ్యాక్ బిచ్చింగ్లు, ఒక మాట తిప్పి ఇంకోళ్ళకి చెప్పడం లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నైనిక గేమ్ గురించి. ఎంతమందికి అర్థమైందో చెప్పండి లైవ్ చూసిన వాళ్ళకి. సో నైనిక నిఖిల్ ఏంటంటే, నిఖిల్ నేను సైలెంట్గా ఉంటాను అంటే నైనిక అంటది అలా ఉండొద్దు, అదే రాంగ్ అవుతుంది, అప్పుడు జనాలు రాంగ్గా అనుకుంటారు. అంటే నిఖిల్ ఫస్ట్ నుంచి నేను అదే చేయాల్సింది, ఇప్పుడు నేను అందరితో జెల్ అయ్యాను అనుకో, అప్పుడు ఏమనుకుంటారు తెలుసా, ఆమె వెళ్ళిపోయింది కదా అందుకు ఇప్పుడు మాట్లాడేస్తున్నాడు, అంటే ముందు ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకుంటారు అని చెప్పి నిఖిల్. అప్పుడు నైనిక అంటది లీవ్ అబౌట్ దీస్ పీపుల్, ఆ జనాలు ఏమనుకుంటున్నారో మర్చిపో నువ్వు అలా అని చెప్పి డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ అండర్ డోస్. ఈ మాట్లాడితే తెలుగు తప్ప ఇంగ్లీష్ ఎక్కువ. నిఖిల్ అంటాడనమాట, ప్రేరణ రేపైతే కన్ఫర్మ్. అందరూ ఈరోజు నామినేషన్ల గురించి మాట్లాడుకున్నారు. ఎస్వీఎన్ బ్యాచే కదా, అందరూ మాట్లాడుకున్నారు. ఎస్వీఎన్ బ్యాచ్ కొంచెం క్లిస్టల్ క్లియర్గా ఒక బ్యాకప్ ప్లాన్తో సహా మాట్లాడుకున్నారు అంతే. నిఖిల్ అయితే ఫిక్స్ అయ్యాడు ప్రేరణ వేస్తుంది అని చెప్పి. చాలాసార్లు అంటాడు ప్రేరణ రేపు వేస్తుంది నేను నామినేషన్లు అంటే. నైన్కి అంటే యష్మి కూడా అని చెప్పి అంటారు. యష్మి కూడా వేస్తుందా, ఏ పాయింట్ మీద అంటే ఐ డోంట్ నోలే, యష్మి వెయ్యిదేమో ఈ వీక్ మీ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఇవ్వలేదు కదా అని. ఇప్పుడు విష్ణుప్రియ వస్తుంది, ఇక్కడ బాగుంటుంది డిస్కషన్. నిఖిలే విష్ణుప్రియ అంటే ఏరా నా పైన పాయింట్స్ అన్నీ రెడీ చేసుకున్నావా విష్ణు అంటే, బట్ ఎప్పటి నుంచి ఉన్నాయి నా మీద పాయింట్లు అంటే నిఖిల్
ఫస్ట్ 2-3 వీక్స్ ఉన్నాయి, బట్ నేను నామినేట్ చేయలేను కదా, నువ్వు చీఫ్ కదా అంటే అలా ఏం లేదురా, చెయ్యొచ్చు, నువ్వు వెయ్యి పర్లేదు. నిఖిల్కి యాక్చువల్గా నామినేషన్లోకి రావాలని ఉంది, ఎందుకంటే చీఫ్ అవ్వడం వల్ల నామినేషన్లో లేదు కదా, ఆ బయట సైడ్ ఎలా ఉందో తెలుసుకోవాలని రావాలని ఉంది, అందుకే అందరినీ వేయండి అని చెప్తున్నాడు. నాకు నామినేషన్స్లో ఉండాలి, అదే చెప్తాడు, నాకు నామినేషన్స్లో ఉండాలని ఉంది, నాకు చీఫ్గా ఇష్టం లేదు, నాకు చీఫ్ కంటే క్లాన్లో మెంబర్గా ఉండడమే నాకు ఇష్టము, బట్ నాకు అది అవ్వట్లేదు, ఆ విముక్తి ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పి అనుకుంటున్నాడు బాబు. ఇక్కడ మళ్ళీ నబీలు సీత మళ్ళీ నామినేషన్ పాయింట్ గురించి ఫస్ట్ సీతే అడుగుతుంది, ఎవరు అనుకుంటున్నావు రేపు అని చెప్పి నబీల్ని. సీత అదే ఎవరు అనుకుంటున్నా అంటే నబీలు, చీఫ్ అంటే ఎవరు, నిఖిల్. సీత ఏమో చీఫ్ని కూడా చెయ్యొచ్చు కదా అంటే చెయ్యొచ్చు అనుకోండి, ఒకవేళ చెయ్యడం అవ్వకపోతే నాకు బిస్కెట్ అయిపోతుంది, ఎందుకంటే నా రెండో పర్సన్ నేను సోనియా అక్లా గారిని అనుకున్నాను, ఆమె ఏమో వెళ్ళిపోయారు, ఆమెది పాయింట్ ఏం లేదు, ఫస్ట్ వీక్ మింగిల్ అయ్యావు బాగా అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నాకు స్టాండ్ తీసుకున్న అమ్మాయి మొన్న నామినేషన్లో వచ్చేసరికి నేను హౌస్ హోల్తో కలెక్ట్లేదు, గేమ్ ఆడట్లేదు అన్నది కదా, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్కి వేద్దాం అనుకున్నా, వాడు కట్ చేస్తే ఆమె లేదు, నిఖిల్ మీద బోల్డ్ ఉన్నాయి, ఆయన చీఫ్ అని చెప్పి అయిపోతుంది, నేను చచ్చిపోతాను, నాకు ఇంకో పర్సన్ లేడని చెప్పి నబీల్ చెప్తాడు. ఇక్కడ నైనిక మనీ డిస్కషన్ హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరూ తెగ మంచి ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటారు కదా, నామినేషన్లో ఎవరి కాలు వేసుకుంటారు, మణికంఠ అయితే నైనికానే వేస్తుంది, అమ్మ స్త్రీలింగ్ పుల్లింగ్ మణికంఠ అయితే ప్రేరణ అన్న నైనికాకి అయితే వేస్తాడు, నైనిక కూడా వేస్తుంది అనుకుంటా మణికంఠకి, బట్ ఇక్కడ మాత్రం ఎవరికి వేసుకోలేనట్టు మాట్లాడుకుంటారు. లాంగ్వేజ్ ఏమైనా తేడాకి వెళ్తుందా? ఓకే సోనియా నైనిక మనీ ఏం మాట్లాడంటే, సోనియా అండ్ నీది చాలా టఫ్ టాస్క్ రా, లాస్ట్లో ఇద్దరు పెట్టారు కదా అని చెప్పి చెప్తుంది, కానీ ప్రాపర్ రీజన్ చెప్పలే లైవ్లో, నాకు అర్థం కాలే ఎందుకు ఈమె సోనియా ఉండాలని చెప్పి అనుకుందో, నాకు అస్సలు అర్థం కాలే. మధ్యలో ఈ మైక్లో ఒకటి సరిగ్గా పెట్టి దొబ్బించుకోరు కదా, ఈమెకు తెలుసు అంట మణికంఠే సేవ్ అవుతాడని, అందుకని చెప్పే పోన్లే పాపం అనే టైప్స్లో సోనియాకి స్టాండ్ తీసుకుంది అన్నట్టు అర్థమైంది, క్లారిటీ అయితే లేదు, ఈమె కూడా క్లారిటీగా చెప్పలేదు. నాకు తెలిసి ఇక్కడ గట్టిగా ఆడిన వాళ్ళని నామినేట్ చేస్తారు అని చెప్పి మణికంఠకి చెప్తుంది మాట. నాకు తెలిసి నీ అంత ఓపెన్ ఎవడు అవ్వలేదురా ఈ హౌస్లో, అది అయితే కరెక్ట్, ఓపెన్ అయ్యాడు కానీ అర్థం కావట్లే, అవ్వలేదు, నువ్వు ఓపెన్ బుక్ రా, నువ్వు అందరికీ అర్థం అవుతావు అని చెప్పి అంటుంది, కానీ నాకైతే అర్థం కాలే, ఆయన ఓపెన్ బుక్కో క్లోజ్డ్ బుక్కో సీక్రెట్ బుక్, ఆయన ఓపెన్ బుక్ కాదు, నువ్వు అర్థం అవుతావు, నువ్వు ఓపెన్ బుక్ రా, నువ్వు అర్థం కావటం లేదు అంటారు చూసారా, అది రాంగ్. నాకు సార్ కూడా ప్రతి వీక్ నీతో మాట్లాడుతున్నారు, నేను నించోబెట్టి నేను కరెక్ట్ చేస్తున్నారంటే నువ్వు బాగా ఆడుతున్నావు కాబట్టి నేను లేపుతున్నారు, ఆయన ఇన్పుట్స్ తీసుకో అని చెప్పి. ఈ వీక్ టు బీ ఆనెస్ట్ నీకు ఏం పాయింట్ లేవురా నేను నామినేట్ చేయడానికి అంటే మనకి అంటాడు, బట్ దే విల్ నామినేట్ మీ నైనిక, నాకు తెలుసు కదంటే ఐనో రేపు అయితే నా నామినేషన్ అయితే సింపుల్ పాయింట్, నాకు సరే చెప్పేశారు కదా నీ గేమ్ కనబడట్లేదని, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10/10 ఎలా వస్తాయి, 10 మంది ఉంటే నీ నామినేషన్ కూడా నువ్వే వేసేసుకుంటావా, ఈ మెచ్యూరిటీ కూడా లేదు ఏందో అమ్మాయి. మణికంఠ అంటాడు, ప్రతి వీక్ నామినేషన్లో ఉంటాను కదా, 1 వీక్ అయినా రెస్ట్ ఉంటే బాగుండ్రా, ఒక్క వీక్ అయినా రెస్ట్ ఉంటే కొంచెం చిల్ అవుతుంటే అవ్వట్లేదు, ఐ కాంట్ టేక్ దిస్ ప్రెషర్, నాకు డేంజర్లో ఉన్నప్పుడైతే నాకు గుండె తడ ఆగిపోయింది, ఐ హ్యావ్ సో మెనీ హోప్స్ ఇన్ దిస్ షోరా 9 అని చెప్పి మనోడు ఎమోషనల్ అయ్యి చాలాసేపు మాట్లాడతాడు, ఈ సోల్లే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రేరణ నిఖిల్ మధ్యలో బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. ఈ పాయింట్ చెప్పే ముందు నిఖిల్ ఏదేదో చెప్దాం ట్రై చేశాడు ప్రేరణకి, ప్రేరణ ఏమంత ఎంకరత కాదు, నిఖిల్ గేమ్ని అసలు ఫస్ట్ డీకోడ్ చేసిందే ప్రేరణ, మనోడు కథ ఏంటి అసలు ఎలా ఆడుతున్నాడు, ఏ స్ట్రాటజీతో ఆడుతున్నాడు, ప్రేరణ కూడా నీట్గా అడుగుతుంది, ప్రాపర్ ఆన్సర్ లేదు, బట్ ఆమె అయితే క్లియర్గా చెప్తుంది, నేను చూసి నిఖిల్ అయితే కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి కంప్లీట్గా చేంజ్ అయ్యో, ఒక స్పెసిఫిక్ గ్రూప్కి సరెండర్ అయ్యో, నీ సైడ్ నుంచి ఏమాత్రం ఇనిషియేటివ్ లేదు, నేను వచ్చినా కూడా ప్రాపర్గా రెస్పాన్స్ లేదు, దాని తర్వాత నేనే కామ్ అయిపోయాను, రావాలనిపించలేదు, ఎందుకంటే నీ బిహేవియర్ కూడా అలానే ఉంది, బట్ నువ్వు అది కాదు, అండ్ స్టిల్ ఐ స్టాండ్ ఆన్ దట్ వర్డ్ అని చెప్పి చాలా సింపుల్గా చెప్తుంది. మనోడు మాత్రం దానికి బోల్డ్ రకాలైన సొల్లు పాయింట్లు చెప్తాడు, నేనైతే అస్సలు కన్విన్స్ అవ్వలే, ఆ కాన్వర్జేషన్ చెప్పకముందు మీకు దాన్ని హై లెవెల్ పాయింట్స్ చెప్తాను చెప్పి చెప్తున్నాను. ఏమన్నాను ప్రేరణ నిఖిల్, నువ్వు నాతో మాట్లాడడం లేదు అనేదే పాయింట్ అంటే, నిఖిల్ అంటాడు నేను ఓన్లీ ఒక్కసారి లగ్జరీ రూమ్లో ఉన్నాను రా, నేను ప్రతిసారి ఇంకా లగ్జరీ రూమ్లో లేను, సో నా కుకింగ్కే పని అంతా అయిపోయింది, కుకింగ్ క్లీనింగ్ నో టైం అంటాడు.
గుర్తుపెట్టుకుని ఈ పాయింట్. ప్రేరణ అంటది పాపం ఓం గారు పాయింట్స్ చెప్తుంటే స్టాప్ చేసింది సోనియా అఖిల గారు. అదే నాకు నచ్చలేదు. అందుకే నబీల్ కూడా మధ్యలో వచ్చి అసలు నువ్వు అసలు ఆయన పాయింట్లు విన్నావా అంటే ఆమె వినలేదు, ఆమె వినకుండా కూడా అలా చేసింది చాలా యారగెంట్గా అని చెప్పి ప్రేరణ సోనియా అఖిల గురించి మాట్లాడుతుంది. చెప్తుంది నిఖిల్కి. నిఖిల్ ఏమంటాడంటే మేము గ్రూప్లో ఉన్నప్పుడు నిఖిల్ ఏమని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకున్నాడంటే యాక్చువల్గా మమ్మల్ని అలా తప్పుగా అనుకుంటారు కాబట్టి మేము గ్రూప్లో ఉన్నప్పుడు మేము ఏదో సొల్లు వేసుకుని మామే ఫన్ చేసుకుంటాం తప్ప వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయం. అఫ్కోర్స్ ఎప్పుడైనా చేస్తే అలా ఎందుకురా అన్నారని చెప్పి లైట్గా మాట్లాడుకున్నాం తప్ప మేము అలా అసలు మాట్లాడుకో అన్నట్టు చెప్తాడు. ఎండ్ ఆఫ్ ద డే మేమైతే ఇండివిజువల్ ప్లేయర్స్ అని చెప్పి అది ఎలా ఉందంటే నిఖిల్ ప్రేరణకు చెప్తున్నట్లేదు, జనాలకు చెప్తున్నట్టు ఉంది. మీరు అలా అనుకోకండి సార్ అని చెప్పి. ఎందుకంటే సోనియా అఖిల గారు జంప్ అయిపోయారు కదా. బట్ జనాలకి మోస్ట్లీ రిజిస్టర్ అయింది అదే. జస్ట్ సజెషన్స్ ఇచ్చుకుంటాం. ఆమెనా సోనియా అఖిల అయినా నాకు సజెషన్స్ ఇస్తుంది, నేనైనా ఇస్తాం. బట్ మేము ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను. ఇది తప్పు సార్, ఇది సొల్లు. ఇదంతా వద్దు కానీ నువ్వు ఎవరితో కనెక్ట్ అయ్యావు హౌస్లో అని చెప్పి నిఖిల్ అడుగుతాడు ప్రేరణని. కనెక్ట్ అవ్వలేదు, ఎవరితో కనెక్ట్ అవ్వలేదు అని చెప్తే అని అడుగుతాడు మన నిఖిల్. ప్రేరణ వచ్చి నువ్వే ఇంకెవరు అంటుంది. నువ్వు ట్రై చేసావా నన్ను అంటున్నావు కదా, నువ్వు అసలు ట్రై చేసావా, అసలు ఫస్ట్ నువ్వు ఇనిషియేట్ చేసావా చెప్పరా నాన్న అంటాడు. ఎక్కడ నేను ఎప్పుడూ మీ ముగ్గురే ఉంటారు, నేను వచ్చి అడిగితే నాకే తెలియదురా ఏమవుతుంది. యాక్చువల్గా సెకండ్ వీక్లో ప్రేరణ నిఖిల్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే ఒరే నాకేం తెలియట్లేదురా ఏమవుతుందో, నేను చాలా ఎమోషనల్గా డల్ అయిపోయాను, ఇది అయిపోయాను అని చెప్పి సారోఫుల్ డైలాగులు చెప్తే ఆమెకి అసలు చిరాకు వచ్చి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా మాట్లాడలేదు, ఇంకా మాట్లాడే స్కోప్ కూడా అవ్వలేదు. ఎందుకంటే దాని తర్వాత నుంచి సోనియా నిఖిల్ ఒక క్లాన్ అయిపోయాడు, ఈమె వచ్చేసి సెపరేట్ క్లాన్ అవ్వడం వల్ల అవ్వలేదు. ఇంకా ఆ డిస్టెన్స్ పెరిగిపోయింది తప్ప దగ్గర అవ్వలేదు. సో నేను అప్పుడు మాట్లాడడానికి వస్తే నువ్వు అలా చెప్పి స్టేల్ చేసావు, దాని తర్వాత నేను నీతో కనెక్ట్ అవ్వలేదు, బట్ నువ్వు మాత్రం చాలామందితో కనెక్ట్ అయ్యావు. నిఖిల్ అంటాడు ఫస్ట్ వీక్ నేను చాలా డామినెంట్గా ఉన్నాను రా, సెకండ్ వీక్ చాలా ఎమోషనల్గా డల్గా ఉన్నా, దాని తర్వాత 2 వారాలు నేను వేరే క్లాన్ నువ్వు వేరే క్లాన్, అండ్ నేను నీతో మాట్లాడదామన్నా లాస్ట్ 2 వీక్స్గా కుకింగ్తోనే నాకు పని అయిపోయిందిరా అంట. నువ్వు సొల్లాపు, నేను 2 వారాలు కంటిన్యూస్ నాన్ స్టాప్ కుకింగ్ చేశాను, కుకింగ్ క్లీనింగ్ ఎన్ని చేసినా నాకు టైం ఉంది, నాకు ఒక ఆట ఆడాల్సిన మనుషులతో నేను మాట్లాడుకున్నాను, బట్ నువ్వు అది మాట్లాడలేదు, నువ్వు కుకింగ్లు వీటి మీద తొయ్యక అని చెప్పి క్లియర్గా చెప్తుంది. అప్పుడు మనవాడు ఏమంటాడు చూద్దాం. దానికి మనవాడు అనే ఆన్సర్, అరే నువ్వు ఫస్ట్ రేపు నన్ను నామినేషన్ వేసి దాని తర్వాత మాట్లాడుకో, ఎందుకంటే ఆన్సర్ లేదు, కాంక్రీట్ ఆన్సర్ లేదు అడిగిన పాయింట్కి. ఈ షోకి రాకముందు నువ్వు నన్ను చూసావు కదా, నేను ఏ టైప్ అంటే ప్రేరణ సైలెంట్, మరి అదే కదరా ఉన్నాను ఇక్కడ అంటే ప్రేరణ నాకు దానికంటే ప్రీ నిఖిల్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఉంది అని ప్రేరణ అంటుంది. నిఖిల్ అంటేటప్పుడు అప్పుడు కూడా అంతేనన్నా, నేను కొంతమందితోనే ఉండేవాడిని, కొంతమందితో హ్యాపీగా ఉండేవాడిని, ఇప్పుడు కూడా సేమ్ కొంతమందితోనే ఉన్నాను, కంఫర్టబుల్గా ఉంటున్నాను. ఇప్పుడు ఉన్న కొంతమంది కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను, ట్రై చేస్తున్నాను, లైక్ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నట్టు అని చెప్పి మనం రేలంగ మామూలుగా నీట్గా చెప్తున్నాడు కానీ నాట్ కన్విన్సబుల్. ప్రేరణ అంటది నేను దానివల్ల దాని అంటే అమ్మాయినని కాదు, అంటే సోనియా గారి టాపిక్ మీ ముగ్గురు గ్రూపిజం గురించి అనట్లేదు, నువ్వు ఎప్పుడు ఎఫర్ట్ పెట్టావు, నువ్వు ఎప్పుడు ఎఫర్ట్ పెట్టలేదు అనేదే నా పాయింట్ అని చెప్తుంది ప్రేరణ. రీజన్ అది చెప్తే నిఖిల్ అంటాడు నువ్వు కూడా పెట్టాలి కదరా, నువ్వెప్పుడు పెట్టావు అంటే ఆమె చెప్పింది కదా ఇందాక, నేను సెకండ్ వీక్ వచ్చినా నువ్వు సారఫుల్ డైలాగులు వేసావు, ఆమెకి చిరాకుతో వెళ్ళిపోయింది, బట్ నీకు ముందుగా ఫ్రెండ్ అన్నప్పుడు నీ సైడ్ నుంచి ఎఫర్ట్ ఉండాలి కదా అనేది పాయింట్ సింపుల్గానే పెట్టింది. బట్ మనోడు అది తప్ప మిగిలిన ఏవేవో చెప్తున్నాడు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏమంటుందని ప్రేరణ, నువ్వు కొత్త వాళ్ళతో ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మరీ క్లోజ్ అవుతున్నావు, మాట్లాడేవు, క్లోజ్ అయ్యావు, ఆల్రెడీ తెలిసిన ఫ్రెండ్తో మాత్రం ఎఫర్ట్ లేదు, అంతే కదా. దీనికి ఆన్సర్ కన్విన్సింగ్ ఉండదు. ఎలాగో నిఖిల్ ఏమంటాడంటే నేను పెట్టలేదు, అరే నేను ఎంతేరా బై నేచర్, నేను ఎప్పుడు వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళలేను, నేను చాలా సైలెంట్ అండ్ కామ్గా, ఇంకెవరైనా నా దగ్గరికి వస్తే నేను మాట్లాడతాను, అలా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అండ్ కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడావంటే ఫస్ట్ వీక్లో గొడవ అయింది, వాళ్ళతో కనెక్ట్ అయ్యా, సెకండ్ వీక్తో గొడవ అయింది, అలా కనెక్ట్ అయ్యా, అలా అయింది తప్ప నేనేదో కావాలని చేశాను అని మాత్రం అనుకోక అని చెప్తారు. కానీ నేనైతే అస్సలు కన్విన్స్ అవ్వలే. ఒప్పుకోవాల్సింది ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ దాని దగ్గరలో ఆన్సర్ అయినా ఇవ్వచ్చు కదా. ఇలాంటి సొల్లు పాయింట్లన్నీ చెప్పాడు, బట్ ఆమె కన్విన్స్ అవ్వలే. ఏం చెప్తాడు అదే చెప్తాడు.
వాళ్ళు వస్తే కనెక్ట్ అయ్యా ఐఎమ్ ఏ పర్సన్, ఐ డోంట్ గో టు ఎనీవన్. ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను మాట్లాడతా. స్టార్టింగ్ నుంచి గొడవలు అవ్వడంతో మాట్లాడడం స్టార్ట్ చేసా. ఐఎమ్ డన్ రా, ఇంకెక్కడి నుంచి నువ్వేం తీసుకొని తీసుకో. నాకు ఇంకోటి అర్థం కాదురా, ఇక్కడ అందరూ ఇలా అనుకుంటున్నాము అలా అనుకుంటున్నాను అని చెప్పి క్వశ్చన్ మార్క్లు వేస్తారు ఏంటన్నా. క్వశ్చన్ మార్క్ కాదురా, డాట్స్ ఉండాలి, డాట్స్ ఫుల్ స్టాప్ ఉండాలి. ఆ క్వశ్చన్ మార్క్ అంటే మీరు ఇమాజినరీలో ఉన్నారు, ఇమాజినేషన్లో ఉన్నారు, అది కాదు. డాట్స్ ఉండాలంటే ప్రేరణ, నావన్నీ డాట్లే అంటే నేను క్లారిటీతో ఉన్నాను ద్వారా. యాజ్ ఏ ఫ్రెండ్స్గా మన ఇద్దరం బయట తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు బాగానే ఒక 2-3 రోజులు బాగానే ఉండి సడన్గా ఆకుల గారు కనెక్ట్ అయిపోయి మమ్మల్ని వదిలి పారదొబ్బేవు. సో కొత్త వాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రా ఏమంటారు ఎక్స్ట్రా స్పేసు మాకు అసలు మా మొఖాలు కూడా దాకలేదు, అది మాకు నచ్చలేదు. ఎఫర్ట్ పెట్టదని నేను నీ దగ్గరికి వచ్చా 2వ వారం, నువ్వు అది కూడా దాకలేదు. సో నేను ఎందుకు మళ్ళీ ఇంకో 2-3 సార్లు వస్తాను, నువ్వు రావాలి కదా, నీ సైడ్ నుంచి చేయలేదు, అదే చెప్తున్నాను నేను క్లియర్గా చెప్పింది. దానికి మనవాడు ఇందాక నేను చెప్పాను కదా అవన్నీ పాయింట్లు చెప్పాడు, నాట్ కన్విన్సిబుల్. ఇది జరిగింది. ఇది అయిపోయిన తర్వాత పక్కేశారు. రేపు నామినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని టాకు. ఒక 6 మెంబర్స్ లిస్ట్ వచ్చింది, బట్ ఏదో ట్విస్ట్ ఉందన్నారు. సో అది తెలిసాక రేపు మార్నింగ్ పెడతా. యాజ్ ఆఫ్ నో జరిగింది అయితే ఇది. మణికంఠని జైల్లో నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు, రేపు సాయంత్రం వరకు ఉంచి పంపించేస్తారు. నామినేషన్స్ చాలా లేట్గా స్టార్ట్ అవుతాయంట, అండ్ లేట్గా ఎండ్ అవుతుందంట. మళ్ళీ 2 ఎపిసోడ్లో చూపిస్తాము, బట్ చూద్దాం ఎలా అయితే ఉంటుందో. మిడ్ వీక్ ఎవిక్షన్ అయితే ఉంది, బట్ టాక్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి వాళ్ళు సీక్రెట్ రూమ్లో పెడతారని కూడా టాకు. ఇంకో వర్షన్ ఏమో లేదు, డబుల్ ఎలిమినేషన్ అంటే వెన్స్డే జరుగుతుంది, అది మనకి థర్స్డే చూపిస్తారు. థర్స్డే ఒకటి, సండే ఒకటి దాన్ని లేపేస్తారు. ఎందుకంటే అప్పుడు 8 మెంబర్స్ అవుతారు. నెక్స్ట్ వీక్ గ్రాండ్ లాస్ 2.1 ఉంది కాబట్టి October 5th వాళ్ళు 8 మెంబర్స్ వస్తారు. వాళ్ళొక క్లాన్, వీళ్ళొక క్లాన్, అలా ప్లాన్ చేస్తున్నారని టాకు. సో చూద్దాం. యాజ్ ఆఫ్ నో అయితే జరిగింది ఇది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. నా ఎఫర్ట్స్గా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.